నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి తెలుసు, అంటే మన చిన్నప్పటి నుంచి తరుణ్ మనం చూస్తున్నట్టే లెక్క. ఓకే, సో ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత మంచి మంచి సినిమాలు చేశాడు ఆ అబ్బాయి. తర్వాత ఎందుకు మరి అలాగ ఒక విమర్శ వచ్చింది, ఒక ఆరోపణ వచ్చింది, తర్వాత అలా కనుమరుగైపోయారు. తర్వాత 2-3 సినిమాలు తీసినది హిట్ అవ్వలేదు. బట్ ఏదో ఒకలాగా తెర మీద కనిపించడానికి ఇష్టపడతారు. బట్ తరుణ్ ఎందుకు ఇష్టపడలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఆయన సినిమాలు చూస్తూ ఉంటే. బట్ అప్పుడప్పుడు డబ్బింగ్ చెప్పి పలకరిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు సీరియస్గా ప్రయత్నిస్తున్నారంట రీ ఎంట్రీ కోసం. నిజమా? రీ ఎంట్రీ అంటే రీ ఎంట్రీ ఇది. రీ ఎంట్రీ బికాస్ అప్పుడెప్పుడు రీ ఎంట్రీ కాదమ్మా, 4వ ఎంట్రీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి లెక్కేస్తే. ఓకే, ఇప్పుడు తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా మన అందరికీ బాగా సుపరిచితుడు. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత సడన్గా నువ్వే కావాలితో హీరో అయ్యాడు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో. అప్పట్లో చాలా పెద్ద హిట్. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత కొన్ని ఇయర్స్ అబ్బాయి చదువుకున్నానికి కొంచెం మరి ఎదుగుతా ఉంటారు కదా పిల్లలు. ఆ చదువు, ఇంకో పక్క క్రికెట్ అంటే చాలా ఇష్టమైన అఖిల్ బాగా ఆడతారు. ఎస్, పలు సందర్భాల్లో కూడా చెప్పాడు నేను అసలు యాక్టర్ కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని అని. ఆ టైంలో నువ్వే కావాలితో ఎంట్రీ, మన రిచా పల్లోడ్ వీళ్ళ కాంబినేషన్లో ఆ సినిమా పెద్ద హిట్. అసలు లవ్ స్టోరీలకి పురుడు పోసిన సినిమా అది. దాని తర్వాతే ఇంకా నువ్వు నేను, ఇక అసలు ప్రేమికులు ప్రేమించుకొని విడిపోయి విరహ వేదన అనుభవిస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏడుపులు అయ్యయ్యో మా హీరోకి వీళ్ళు కలవాలి అని. అంటే ఒక సెపరేట్ ఒక జోన్ అని తీసుకొచ్చారు. అవును, ముందు కూడా ప్రేమికుల రోజు అలాంటి సినిమాలు ఉన్నాయిలే, కానీ ఒక డిఫరెంట్ జోనర్. పక్కింట్లోనే ఉంటూ కొట్లాడుకుంటూ ఎప్పటికో ప్రేమించుకోవడం, కొట్లాడుకోవడాలు అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఒక రకంగా ఇక తేజ దాన్ని మరీ ఎక్కడికో తీసుకెళ్ళాడు. మరీ హీరోయిన్లని కొట్టి తిట్టి అసలు మామూలు నరకం చూపిలా. సరే, అది వేరే జోనర్. ఆ తర్వాత క్యూట్ లవ్ స్టోరీస్ అన్నీ వచ్చాయి. నువ్వు లేక నేను లేను, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, నువ్వు నాకు నచ్చావు, కానీ ఇవన్నీ. సినిమా తరుణ్ది నువ్వే అదొక మంచి మూవీ అది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక ఉదయ్ కిరణ్ ట్రాక్, ఇక ఆయన నువ్వు నేను మనసంతా నువ్వే, తందొక పంద, ఇట్లా బోలెడని లవ్ స్టోరీలు. అసలు నువ్వు నేను నీ నా అనే టైటిల్స్ అప్పట్లో అసలు ఒక పెద్ద ట్రెండ్. కానీ తరుణ్ కనుమరుగవుతున్నాడు ఆ టైంలోనే కదా ఉదయ్ కిరణ్ దాన్ని భర్తీ చేశారు. లేదు, ఇద్దరు కలిసే జర్నీ, ఇద్దరు కలిసి. ఇప్పుడు ఉదయ్ కిరణ్ చిత్రం తర్వాత వచ్చిందే నువ్వే కావాలి, తర్వాత అటు నువ్వు నేను, ఈయనది ఇంకొకటి, ఆయనదొకటి ఈయనదొకటి, అలా వచ్చేవి. కొన్ని సినిమాలు అయితే పెద్ద హిట్. ఇప్పుడు నువ్వు లేక నేను లేను. అండ్ ఆ టైంలో ఈయన మీద పడిన ఒక చిన్న మనకేంటంటే ఆర్తి అగర్వాల్ చనిపోవడం, అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని, మెట్లపై నుంచి జారిపడింది అని, ఇది తరుణ్ ప్రేమించాడని, ఇతని ద్వారానే ఆమె మానసిక వేదనకు గురైందని, ఇలా రకరకాల వార్తలు చెప్పారు. మరి ఏమైంది అబ్బాయి, ఎందుకు ఇండస్ట్రీ అనుకున్నాడో ఏంటో సైలెంటే అయిపోయాడు. ఆ అదృష్టం అనే సినిమా రీమా సేన్తో పెడితే పెద్దగా వర్కౌట్ అవ్వాల. ఆ తర్వాత ఒక ఊరిలో మన సలోని, ఎలా చెప్పను, ఇట్లాంటి కొన్ని సినిమాలు అక్కడ దాకా వచ్చింది అంతే. మన రవిబాబుది సోగ్గాడు ఉంటది, భలే దొంగలు అని కూడా ఏదో సినిమా. అవును, ఏదో ఉంది, మొత్తానికి నాకు తెలుసు. అవును నాకు తెలుసు అది. సోగ్గాడుతో పాత సినిమాలన్నీ తవ్వుతున్నావు. లాస్ట్ అయిపోయింది అక్కడికి జర్నీ. ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకున్న తర్వాత తరుణ్ ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోలకి. అండ్ వచ్చిన కొత్తలో బాగా హిట్ అయి తర్వాత సైలెంట్ అనే హీరోలందరినీ కూడా ఈయన ఎగ్జాంపుల్ అయ్యాడు. ఇప్పుడు తనిష్, అరే అబ్బాయి కెరీర్ లైన్, అప్పట్లో తరుణ్ కూడా అంతే. మళ్ళీ మన వరుణ్ సందేశ్ అలా వచ్చి మళ్ళీ సైలెంట్, అప్పట్లో తరుణ్. రాజ్ తరుణ్ని కూడా తరుణ్ చెప్పే ఇలాగే అయ్యాడు ఈ అబ్బాయి అని. అంటే కొంచెం కెరీర్ బాగా హిట్ అయ్యి డల్ అయిపోతే వీళ్ళందరినీ తరుణ్తో పోల్చేవాళ్ళు. అలా డల్ అయ్యి మళ్ళీ హిట్ అందుకొని స్టార్ అయిన తను నితిన్ ఎదిగాడు. ఇప్పుడు ఉన్నాడులే, మార్కెట్లో ఉన్నాడు. అట్లా చాలా మంది హీరోలు వచ్చి వెళ్ళారు. ఇంకా ఉదయ్ కిరణ్ మన దగ్గర లేడు. ఈ టైంలో తరుణ్ ఇంకా అయిపోయిందిలే అనే టైంలో ఒక 10-15 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇది నా లవ్ స్టోరీ అని ఒక రీఎంట్రీ ఇచ్చాడు.
ఆ రీఎంట్రీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, అదేంటో అలా వెళ్ళిపోయింది. అసలు వచ్చిందా అని కూడా చాలా వచ్చింది మందికి తెలియదు. అప్పట్లో, అంటే తరుణ్ హంగామా చేశారు, బట్ సోషల్ మీడియా అంతలా లేదు కదా అప్పుడు, ఏదో వచ్చి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకా తరుణ్ కనబడ్డ అనే టైంలో రీసెంట్లీ ఆయన గేమ్ షోలోకి రావడం, అలాగే ఈ రియాలిటీ షోలు పార్టిసిపేట్ చేయడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం అన్నీ చూశాడు. చూసిన తర్వాత ఓ తరుణ్ మళ్ళీ వస్తున్నాడు రీఎంట్రీకి. మన దేనికో కూడా డబ్బింగ్ చెప్పారన్నారు, సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. అండ్ మళ్ళీ మన ఈ అబ్బాయి ఉన్నాడుగా, మనసంతా నువ్వే తునిగా తునిగా పిల్లోడు, ఆనందవర్ధన్, తను కూడా పాపం హీరో అవుదామని 7 ఏళ్ల క్రితమే ట్రై చేసిన, కరోనా వల్ల ఆయనకి చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల, ఇంకా ఏవో కొన్ని కారణాల వల్ల మొన్న ఒక సినిమా వచ్చింది నిద్రించు జహాపన, అవును అలా తను. సో తనని కూడా తరుణ్తోనే పోల్చారు. వీళ్ళంతా ఒక కేటగిరీ చైల్డ్ ఆర్టిస్ట్. వీళ్ళందరిలో కన్నా ఈ అబ్బాయి చూడు, హనుమాన్, తేజ సజ్జా, ఆ అబ్బాయి కొంచెం ఇంకా ఇప్పుడు మంచిగానే ఉన్నాడులే. ఓ బేబీ ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం అబ్బాయి ఫామ్ లోకి వచ్చాడు వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే. ఇలా ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో కూడా కనుమరుగైపోయిన అబ్బాయి ఉన్నాడు, తన పేరు మర్చిపోయి, ఛత్రపతిలో చిన్నప్పుడు అతడిలో చిన్నప్పుడు చేశాడు, ఆ పిల్లోడు కూడా అలాగే అయిపోయాడు. నందన్ అనుకుంటా ఏదో, సరే వాట్ ఎవర్. ఇక తరుణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ తరుణ్ అందరికీ ఇండస్ట్రీ వాళ్ళకి దగ్గరగానే ఉన్నాడు, ఎందుకంటే వీళ్ళు క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడల్లా ఈయన టీం మెంబర్లో ఖచ్చితంగా ఉంటాడు. బట్ మనకు తెర మీద కనిపిస్తేనే కదా వీళ్ళు ఇంకా ఉన్నారు అని ఫీల్ అవుతాము. ఇప్పుడు తను మళ్ళీ రీఎంట్రీ వెబ్ సిరీస్ ద్వారా ఇస్తున్నాడా, సినిమా ద్వారా ఇస్తున్నాడా అనేది తెలియదు, కానీ ఒక శరవేగంగా అయితే ఒక షూటింగ్ అయితే అవుతుంది. అప్పట్లో మీకు గుర్తుందా, హెయిర్ అంతా ఊడిపోయిందని చెప్పి ఒక గ్రాఫిక్ లోను అలానో ఇలానో వేసి, నిజంగా ఆ అబ్బాయి బాగానే ఉన్నారు, అలా గ్రాఫిక్ లోను అట్లా హెయిర్ అంతా ఊడిపోయింది, ఎలా అయిపోయాడో చూడండి, ఏమైపోయింది, వాళ్ళు మంచిగా సెటిల్డ్. వాళ్ళు హెయిర్ గురించి మాట్లాడితే తరుణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పటికీ కూడా తన హెయిర్ ఇంత ఒత్తుగా ఉంటుంది. అవును, అవన్నీ చూపించారు, మీకు ఐడియా ఉందా? ఎప్పటి భక్త ప్రహ్లాద, ఎప్పటి ఆవిడ, చిరంజీవి ఎంట్రీ ఇవ్వకముందే 100 సినిమాలు పూర్తి చేసిన నటి రోజారమణి గారు, ఇప్పటికీ ఇంత ఒత్తు హెయిర్, వాళ్ళ జీన్స్ లో బాగానే ఉన్నారు. అట్లా చూపించేవారు, ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు అని. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఒక రీజన్. అప్పట్లో ఆ పెళ్లి గురించి బాగా నడిచేది, కానీ ఇంకెప్పట్లో అందరూ వదిలేశారు, ఇంకా మాట్లాడి వదిలేశారు. బట్ తరుణ్ రీఎంట్రీ ఇచ్చే సినిమా మళ్ళీ లవ్ స్టోరీ ఉంటే బాగుండు, లేదా యాక్షన్ ఉంటే బాగుండు. తరుణ్ ఎందుకు విలన్ పాత్రలు చేయకూడదు? ఒకప్పుడు హీరోగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు విలన్ పాత్రలు వేసి బాగా హిట్ అవుతున్నారు కదా, ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ చూద్దాం, తరుణ్ ఎంట్రీ అయితే నన్ను అడిగితే మాత్రం ఈ సినిమా ఒకవేళ సినిమా ద్వారా వచ్చినా వెబ్ సిరీస్ ద్వారా వచ్చినా తరుణ్కు ఉండే క్రేజ్ ఇంకా ఉంది, అది ఎక్కడికి పోలా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలామంది కార్లలో పాడుకునే పాటలలో 100 పాటలలో కనీసం ఒక 15 పాటలైనా తరుణ్ ఇంకా ఉంటున్నాయి. ఆ లవ్ సాంగ్స్, మీరు లవ్ సాంగ్స్ జూక్ బాక్స్ అని పెడితే అందులో 10 పాటలు తరుణ్వే ఉంటాయి, మంచి సాంగ్స్, పెద్ద హిట్లు అవన్నీ. పైగా ఆ పాటలు పాడిన సింగర్స్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఈ రోజు ఒక రేంజ్ లో ఉన్నారు ఆ సాంగ్స్ పాడిన వాళ్ళు. అవును, చూద్దాం సెట్ రీ ఎంట్రీ కాదు రీ ఎంట్రీ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.